హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఇప్పుడు నేను చూపించబోతున్న రెసిపీ గోబీ మంచూరియా. ఇప్పుడు సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని అందులో నీళ్ళని పోసి మరిగించుకోవాలి. నీళ్ళని మరిగించినప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి బాయిలింగ్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని వేసి జస్ట్ 2 to 3 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ని బౌల్లో వేసుకోవాలి. అందులో నార్మల్ వాటర్ని వేసి వాష్ చేసుకొని వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కార్న్ఫ్లోర్ 3 టేబుల్ స్పూన్స్, మైదా 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. పిండి ముక్కలుగా పెట్టేలాగా కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని మరిగించుకోవాలి. ఆయిల్ మరిగిన తర్వాత మంటను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాలీఫ్లవర్ పీసెస్ని వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా కాలీఫ్లవర్ పీసెస్ అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ టమాటా సాస్, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్, హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి. అన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కార్న్‌ఫ్లోర్ వాటర్ని వేసుకోవాలి. క్వాంటిటీ వచ్చేసరికి 1 టీ స్పూన్ కార్న్‌ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ వాటర్ని వేసి కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఇవి బాగా కలుపుకున్న తర్వాత ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న గోబీ పీసెస్ని అన్నీ వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కానీ స్ప్రింగ్ ఆనియన్స్ కానీ వేసుకోవాలి. సింపుల్ అండ్ టేస్టీ గోబీ మంచూరియా రెడీ.